పిల్లాడికి ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారే ఫ్యాన్ అయిపోయారు. తమిళనాడులోని ఒక చిన్న విలేజ్ లో ఉండే ఈ 7 ఏళ్ల యాసిన్ అనే ఒక అబ్బాయి స్కూల్ కి వెళ్తుండగా దారిలో ఒక బ్యాగ్ కనిపించింది. దాంట్లో 50,000 క్యాష్ ఉంది. ఆ తర్వాత యాసిన్ ఆ బ్యాగ్ ని డైరెక్ట్ గా తన స్కూల్ టీచర్ కి ఇవ్వడంతో ఆ టీచర్ పోలీసులకి అందించింది. దొరికిన డబ్బుల్ని హానెస్ట్ గా తిరిగి ఇచ్చినందుకు పోలీసులు యాసిన్ ని అభినందించారు. ఆ దొరికిన డబ్బులన్నింటినీ కూడా తిరిగి ఎందుకు ఇచ్చావని యాసిన్ ని అడగ్గా ఆ మనీ ఎవరో కష్టపడి సంపాదించుకుంది, అది నాది కాదు, అలాంటప్పుడు నాకెందుకు అని అన్నాడట. ఆ మాటలకి సర్ప్రైజ్ అయిన పోలీసులు యాసిన్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నారు. యాసిన్ నీకేం కావాలి అని అడిగితే తనకి ఎంతో ఇష్టమైన రజనీకాంత్ సార్ గారిని కలవాలని చెప్పారట. అయితే ఈ విషయం సూపర్ స్టార్ కి తెలవడంతో వెంటనే యాసిన్ ని ఇంటికి పిలిచి చిన్న వయసులోనే గుడ్ వాల్యూస్ అండ్ మోరల్స్ నేర్పించినందుకు తన పేరెంట్స్ ని కూడా అభినందించారట. అంతేకాదు ఆ అబ్బాయికి ఒక గోల్డ్ చైన్ ని కూడా గిఫ్ట్ చేశారట. ఫ్యూచర్ ఎడ్యుకేషనల్ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా మొత్తం వారే తీసుకున్నారట. తమిళనాడు గవర్నమెంట్ స్కూల్స్ లలో మొరాలిటీ అండ్ వాల్యూస్ పెంచేందుకు యాసిన్ చేసిన పనిని 2nd క్లాస్ సిలబస్ గా కూడా చేర్చారట. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల డబ్బులు, ఆస్తులు, అంతస్తులు ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు, కానీ మంచి కల్చర్ అండ్ ఎథిక్స్ వాల్యూస్ నేర్పిస్తే అవి పిల్లల విషయంలో ఎంతో వెలకట్టలేని ఆస్తులుగా మారవచ్చు.